ఒక సైన్యమై నడిపిన యుద్ధం, యుద్ధ భూమి దద్దరిల్లె సేవతో నిత్యం. మేడ్చల్ గడ్డ మీద కదిలెను చూడు, గడ్డ మీద నాగరాజన్నే అందరి ధైర్యం. జయహో నాగరాజన్న జయ జయలన్నా, జనమందరి గుండెల్లో నిలిచినవన్నా. జనబంధువు జంగు నడిపే, జనం కొరకు రణం చేసే నాగరాజన్న. Q6 పేద ప్రజల అండదండన్నా, జనం కొరకు రణం చేసే నాగరాజన్న. Q6 పేద ప్రజల అండదండన్నా. భలే పొక్కిలైన నేల మీద పొద్దే పొడిచే, నలు దిక్కులన్నీ పచ్చని వనాలతో మురిసే. తిరుగుబాటు జెండవై సాగినవన్నా, పేదలకు అండగానే నిలిచినవన్నా. గర్జించే తమ్మున్న గనుడేరన్నా, నిన్ను మరిచిపోదు మేడ్చల్ గడ్డన్నా. జనబంధువు అరర జంగు నడిపే, సత్తయ్య మనమ్మల బిడ్డరా అన్నా. సమరానికి సయ్యంటూ నడిచినడన్నా, సత్తయ్య మనమ్మల బిడ్డరా అన్నా. సమరానికి సయ్యంటూ నడిచినడన్నా. అందరికీ నమస్తే. మేడ్చల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే వార్త, మనకి 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు. కాంగ్రెస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది. వాళ్ళు చేరిర్రు అంటే వాళ్ళు మన ఉద్యమకారులా? దేనికోసం చేరిర్రు? వాళ్ళు టీఆర్ఎస్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం ఏమైనా జెండాలు మోసిర్రా? కాదు కదా. టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసిర్రు. వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఏమైనా ఉద్యమమా? ఇది మన మంచి పరిణామమా? ఎక్కడ చూడు మా పార్టీలో చేరిండు, కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇది మంచిది అనిపిస్తుందేమో, కానీ ఇది మంచి పరిణామం కాదు. వీళ్ళు చేరడంతో, ఇక్కడ ఉన్నటువంటి 10 మంది కౌన్సిలర్లు చేరడంతో 10 మంది స్థానాలలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, అక్కడ ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు గెలిచినప్పుడు, ఇదే 10 వార్డులలో గెలిచినప్పుడు 10 మంది వార్డులలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి వీళ్ళతో గొడవలు పడి, వీళ్ళతో ఇబ్బందులు పడినటువంటి నాయకులు ఉన్నారు. మన వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కసారైనా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించిందా? మీ వరకు మీ సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మరి ఈ 10 మందిని చేర్చుకున్నప్పుడు, ఈ 10 మందికి కంటే ముందు గతంలో పనిచేసినటువంటి 10 మంది నాయకులు, వాళ్ళకు క్యాడర్, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏంది? వీళ్ళు ఏమని చెప్తున్నారు? కొద్ది వరకు తెలిసిన సమాచారం ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మాకు ఇప్పుడైతే మేము ఏదైతే స్థానాలలో మేము గెలిచి ఉన్నామో అదే స్థానాలలో నెక్స్ట్ మాకు కౌన్సిలర్గా మాకు ఇవ్వాలని చెప్పేసి, మాకు బీఫామ్ ఇవ్వాలని చెప్పేసి మేము హామీ పెట్టుకొని అనుమతి తీసుకున్నాం, కానీ పార్టీలోకి పోయినామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. మరి వీళ్ళకి బాగానే ఉంది. మరి వీళ్ళకంటే ముందు 10 మంది ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? దాని కింద క్యాడర్ పరిస్థితి ఏంది? ఇదివరకైతే టీఆర్ఎస్ అయితే ఏమైతే తప్పు చేసిందో, సొంత పార్టీల జెండాలు మోసి సొంత పార్టీ కోసం కష్టపడి అలాంటి వాళ్ళని వదిలిపెట్టి బయట పార్టీల నుంచి తెచ్చుకున్న నాయకులను భుజాల మీద పెట్టుకొని, ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడైనా బయట పార్టీకి వెళ్ళి వచ్చిన నాయకులు ఎప్పుడైనా బయట వాళ్ళే. నువ్వు గెలిచినప్పుడు నీ కష్ట సమయంలో నీకు అండగా ఉండరు. గెలిచినప్పుడు నీతో పాటు మంచిగా ఎంజాయ్ చేసి పరిపాలన ప్రజల దగ్గర మంచిగా అన్ని విధాలు వచ్చినట్టు అనుభవించి, ఇప్పుడు నువ్వు ఓడిపోగానే నీకు పార్టీలు మారిర్రు అంటే అప్పుడు నువ్వు తప్పు చేసినావు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తప్పు చేసి ఈరోజు చావు దెబ్బతిన్నది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తున్నది. మళ్ళీ ఆ పార్టీ నుంచి వచ్చే నాయకులను తీసుకొని నీ దగ్గర వాళ్ళని పక్కకు దోస్తూ, మరి మీ సందేశం ఏమిస్తున్నట్టు? ఇక్కడైతే మేడ్చల్లో అయితే ఎక్కడ ఏ వ్యక్తి దగ్గర నుంచి విన్నా కానీ ఇదే మనకు సమాచారం వినబడుతుంది. టీఆర్ఎస్ 10 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్లో తీసుకొని చాలా తప్పని చేసింది, క్యాడర్ మొత్తం దెబ్బ తీసుకుందని గుసగుస వినబడుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు మన సంజీవ్ పటేల్, అత్పెల్లి సంజీవ్ పటేల్ గారు మన దగ్గరికి వచ్చి మన స్టూడియోకి రావడం జరిగింది. ఇటువంటి జరుగుతున్న పరిణామాలని, అతని ఒక అనుభవాలని దృష్టిలో తీసుకొని అతని సలహాలు ఏమిస్తాడో, అతని సూచనలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సంజీవ్ అన్న. థ్యాంక్ యూ నాగరాజు. నమస్తే అన్న. ఈరోజు స్టూడియోకు పిలిచినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఒక ఏంటంటే మాజీ మంత్రి మల్లారెడ్డి మరో షాక్ అయినటువంటి ఒక న్యూస్ ప్రచురించడం జరిగింది. సుమారు 10 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో
శరణంపై ఒక మండలంలో కాక మరియు మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ఒక చర్చనీయాంశమైంది. వాళ్ళు రావడము మా పార్టీకి శుభపరిణామమే, సంతోషమే. ఆ విషయంలో మేము ఎలాంటి తావివ్వకుండా వాళ్ళను మా పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జు జంగా యాదవ్ గారు మరియు సుధీర్ రెడ్డి గారి అధ్యక్షతన వాళ్ళు రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ఆధ్వర్యంలో వాళ్ళు పార్టీలో చేరిరు, సంతోషమే. అయితే ఈ యొక్క విషయంలో ఏంటంటే ఇందాక మిత్రుడు నాగరాజ్ అన్నట్టు విలేజ్లో ఒక విషయమైనటువంటి అభద్రతా భావం, అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేవలం తానే ఒక్కడై ఎలాంటి పరిస్థితుల్లో ఆయనకు పీసీసీ పగ్గాలు చేపట్టారంటే కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోయాలంటేనే చాలా ఇబ్బంది పరిస్థితి ఉండే, ఎంతో అభద్రతా భావం, భయం, అటువంటి బిక్కుబిక్కుమంటున్నటువంటి తరుణంలో మేము కాంగ్రెస్ పార్టీ వదలకుండా మేము గట్టిగా కేవలం పార్టీని నమ్ముకొని ఎన్ని కష్ట సుఖాలకైనటువంటి ఓర్చుకొని ఈరోజు మేము నిలబడ్డ పరిస్థితి మాది. ఈరోజు ఈ మధ్యలోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు పలు డెవలప్మెంట్ విషయంలో ఆకర్షించి ఉండి రావచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ మా యొక్క ఉనికిని మాత్రం దెబ్బతీసే విధంగా రేపు భవిష్యత్తులో ఉండొద్దు, మాకు కూడా అన్యాయం జరగొద్దు అనేటువంటి విషయంలో మాత్రం సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో ఒక విధమైనటువంటి చర్చ ఉంది. అది కూడా కొంతవరకు నిజమే. ఆ విషయంలో మా మట్టుకు మాత్రం మరి అన్ని విషయాలు కూడా మా యొక్క పార్టీ నాయకత్వం అధిష్టానం ఈ విషయంలో దృష్టి పెట్టుకొనే వీళ్ళని చేర్చుకోవడం జరిగిందని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నా. అటువంటిది ఏం లేదు. అటువంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి కూడా నేను సీనియర్ నాయకులకు కూడా మరియు పార్టీని నమ్ముకొని గత సుమారు 10 ఏళ్ల నుంచి వాళ్ళు జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలకు కూడా నేను వారి తరఫున భరోసానిస్తూ వారి యొక్క రాక శుభపరిణామమే. పార్టీకి రేపు పొద్దుగాల ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి వాళ్ళ సపోర్ట్ కూడా అవసరమవుతుంది. అన్ని వర్గాలు అన్ని మతాలు అందరినీ కూడా కూడగట్టుకొని మరి పార్టీ విజయానికి కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు నా పరంగా అయితే నేను ఒక పార్టీ వ్యక్తిని కాబట్టి నేను వాళ్ళకు మా నాయకత్వం చేర్చుకుంది సంతోషం అనేటువంటి విషయంలో నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆయన అభిప్రాయాన్ని సంజయ్ అభిప్రాయం అని చెప్పిండు. కాకపోతే ఏంటంటే అన్న చెప్పినట్టుగా అందరూ అనుకోని పోతే బాగుంటుందేమో, కానీ ఇది ఒక్కసారి ఆలోచించాలి. మనకు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఆలోచించి ఇలాంటి సీనియర్ నాయకులకి ఇబ్బందులు లేకుండా పోటీ లేకుండా వేయాలి. ఎందుకంటే గతంలో కూడా ఇదే జరిగింది. వీళ్ళు జెండా కర్రలు మోసి నిజంగా పార్టీ కింద పడిపోయిన పార్టీని పైకి లేపుతూ ఎన్నో రకాలుగా టీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తే కూడా చెదరకుండా బెదరకుండా పార్టీని భుజాల్లో ఎత్తుకొని ఈరోజు మనం గెలిపించినటువంటి నాయకులను మర్చిపోతే మాత్రమైతే ప్రజలైతే ఊరుకోరు. ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ అధిష్టానమైనా ఈ చేర్పుల మార్పులు ఉండొచ్చు, కానీ వీళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చేర్పుల మార్పులు చేసుకోండి. కానీ గతంలో మీ పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నించినటువంటి నాయకులను, టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి నాయకులను మీ పార్టీలో చేర్చుకోవడం వల్ల మీకు చెడు అభిప్రాయం కంపల్సరీ వస్తుంది ప్రజల్లోంచి. ఎందుకంటే ఒకప్పుడు మీరే తిట్టిరు, ఇప్పుడు మళ్ళీ మీరే పొగుడుతురు. రేపు పొద్దున మీరు ఏమని చెప్పాలి? వీళ్ళంతా మంచోళ్ళు అని చెప్పాలి. మొన్నదాకా చెడ్డోళ్ళు అని చెప్పినప్పుడు మంచోళ్ళు అని చెప్పాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనము నాలుకతో మాట్లాడినప్పుడు గతంది ఇప్పుడు రెండు మనము ఆలోచించుకొని విశ్లేషించాలి. ఒక్కసారి మీ అదృష్టాన్ని నేను తెలియజేస్తున్నా. మన తెలంగాణ ప్రజల తరపున ఒక్కసారి మీరు ఆలోచించండి. నమస్తే.